హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జస్వి కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1 kg ఫిష్ పీసెస్ని వేసుకోవాలి. బాగా క్లీన్ చేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోని జస్ట్ 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా చేయడం వల్ల ముక్క చెదిరిపోకుండా ఉంటుంది. ఇలానే 1 kg చేపల ముక్కల్ని మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ని పెట్టుకొని కొంచెం వెడల్పాటిది పెట్టుకోవాలండి. చేపల కర్రీకి కొంచెం హీట్ అయిన తర్వాత 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 టమాటాలని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని టమాటో మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ముందుగా టమాటా ఎందుకు వేస్తున్నానంటే కొంచెం టమాటా మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా సాల్ట్ వేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాము. కొంచెం మెత్తబడిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. అలానే ఇందులో 2 పచ్చిమిర్చిని ఇలా చీలికల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 4 ఆనియన్స్ని, 2 ఇంచుల అల్లాన్ని, 4-5 వెల్లుల్లిని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది వేగడానికి 5-6 నిమిషాల వరకు పడుతుందండి. ఈ విధంగా వాటర్ మొత్తం ఇంకేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ముందుగా మనం ముక్కల్లో యాడ్ చేసుకున్నాం కదా, చూసుకొని అన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని 2-3 నిమిషాలు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1.5 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఈ ఫిష్ కర్రీలో పులుపుని యాడ్ చేయట్లేదండి, చింతపండుని కర్రీలా ప్రిపేర్ చేస్తున్నాను, పులుపు యాడ్ చేయకుండా. చేపల పులుసు కర్రీ కావాలంటే నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి, ఒకసారి చూసి ట్రై చేయండి. వాటర్ వేసుకున్న తర్వాత మరిగిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కల్ని అన్నిటినీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. ముందుగా మనం ఫ్రై చేసుకునేటప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకోలేదు కదా, ముందుగా టమాటా ముక్కల్లో వేసుకున్నాము, అలాగే చేపలు మ్యారినేట్ చేసుకునేటప్పుడు కూడా వేసుకున్నాము. చూసుకొని యాడ్ చేసుకోవాలి సాల్ట్ని. ఇలా 2 నిమిషాలు మరిగిన తర్వాత చేపల ముక్కలన్నిటిని వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని అయినా ఉడికించుకోవచ్చు, లేదంటే నార్మల్గా కూడా ఉడికించుకోవచ్చు. చాలా త్వరగా ఉడికిపోతాయండి చేపలు అనేవి. మీడియం ఫ్లేమ్లోని లేదంటే హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నేనైతే హై ఫ్లేమ్లోనే ఉడికించుకుంటున్నానండి. వాటర్ కొంచెం దగ్గర పడేంత వరకు కొంచెం గ్రేవీలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.